డిగ్రీలు చదివి ఇంజనీరింగ్ చేసి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారా? ఏ కోర్సు ఏ స్కిల్ నేర్చుకుంటే త్వరగా ఉద్యోగం వస్తుందని ఆలోచిస్తున్నారా? అయితే మీ సందేహాలకు సమాధానమే జావా ఫుల్ స్టాక్ కోర్స్. ఈ జావా ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకుంటే 6 నెలల్లో జాబ్ రావడం గ్యారంటీ. ఈ జావా ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకోవడానికి ఉండాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏంటి? జావా ఫుల్ స్టాక్ కోర్సు ఫ్రెషర్స్ నేర్చుకుంటే త్వరగా ఉద్యోగం వస్తుందా? ఈ జావా ఫుల్ స్టాక్ కోర్సుని ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు? జావా ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకుంటే ఏ కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయి? జావా ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది? జావా ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకోవడానికి హైదరాబాద్ లో ఉన్న బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏంటి? జావా ఫుల్ స్టాక్ కోర్స్ నేర్పించడానికి దాదాపు 10 ఏళ్లకు పైగా అనుభవం ఉండి అనేక మందికి జాబు ప్లేస్మెంట్ ఇప్పించిన రికార్డు ఉన్న ఇన్స్టిట్యూషన్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో మీకు ఒక బంపర్ ఆఫర్ కూడా ఉంది. అది తెలియాలంటే వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. హలో విశ్వనాథ్ గారు. హలో. సో జావా ఫుల్ స్టాక్, జెన్ఏఐ, డిఎస్ఏ ఇవి నేర్చుకుంటే స్టూడెంట్స్కి ఎలాంటి కెరీర్ అవకాశాలు వస్తాయి? ఎస్, ఇన్ఫాక్ట్ గుడ్ క్వశ్చన్. సో జావా ఫుల్ స్టాక్ చేయడం వల్ల యాక్చువల్గా జావా ఫుల్ స్టాక్ ఈస్ మెంట్ ఫర్ వెబ్ అప్లికేషన్స్ కోసం అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కోసం అండ్ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ కోసం యూజ్ చేస్తాం. అండ్ జనరేటివ్ ఏఐ నేర్చుకోవడం వల్ల మనం రికమెండేషన్ సిస్టమ్స్ కానీ చాట్ బాట్స్ కానీ ఏఐ సిస్టమ్స్ కానీ బిల్డ్ చేయొచ్చు. అండ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథం డిఎస్ఏ నేర్చుకోవడం వల్ల ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ కోడింగ్ స్కిల్స్ పర్ఫెక్ట్ అవుతాయి. ఈ 3 కాంబినేషన్లో మనం ఇండస్ట్రీ రెడీ అంటాం అన్నట్టు. సో యాక్చువల్ ఇండస్ట్రీ రెడీ అంటే ఇది మీనింగ్, ఫుల్ స్టాక్ ప్లస్ జనరేటివ్ ఏఐ ప్లస్ డిఎస్ఏ. ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ ఈ కోర్సును చూస్ చేసుకొని కెరియర్లో ఐటీ జాబ్లోకి వెళ్ళొచ్చా? పర్ఫెక్ట్ అండి. అండ్ చాలా మంది చెప్తుంటారు ఇండస్ట్రీ రెడీ ప్రోగ్రామ్ అని చెప్తుంటారు. సో యాక్చువల్లీ ఇండస్ట్రీ రెడీ అంటే ఒక ఫుల్ స్టాక్తో ఫుల్ఫిల్ అవ్వదు. ఇండస్ట్రీ రెడీ అవ్వాలి అంటే ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకోవాలి, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ నేను చెప్పినట్టుగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. అంటే ఒక ప్రాబ్లమ్ ఇస్తే ఎంత క్విక్గా సాల్వ్ చేస్తాము అనే దానికి స్టూడెంట్ రెడీ ఉండాలి. ఎందుకంటే రియల్ టైమ్ సిచ్యువేషన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేస్తారనేది కావాలి. అది డిఎస్ఏతో వస్తుంది. ఓకే, ఎస్. అండ్ దాని తర్వాత ఈ రోజుల్లో మనకి జెన్ఏఐ ఈస్ వాట్ ఈస్ ఆన్ డిమాండ్ టూల్. సో అది నేర్చుకోవడం వల్ల మనం సిస్టమ్ ఇప్పుడున్న ఇండస్ట్రీకి అప్గ్రేడ్ అయ్యి ఉంటాం. అంటే జావా ఫుల్ స్టాక్ అంటే జెన్ఏఐ కానీ డిఎస్ఏ కానీ ఎక్కువ వాల్యూ ఉన్నాయంటున్నారు. వాల్యూ అని కాదు, కాంబినేషన్. జావా ఫుల్ స్టాక్ వల్ల మనం ఫ్రంట్ ఎండ్ 3 పార్ట్స్ లాగా మాట్లాడుకుంటే ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ కానీ యాంగులర్ కానీ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ బూట్ స్ట్రాప్ కానీ అండ్ బ్యాక్ ఎండ్లో వచ్చేసి జావా కోడ్ రాయడం, అల్గరిథమ్స్ రాయడం అండ్ డేటాబేస్ నేర్చుకోవడం. ఇదంతా కలిపి మనం జావా ఫుల్ స్టాక్ అంటాం. ఓకే, దీంతో పాటు ఆ జావా ఫుల్ స్టాక్లో అల్గరిథం రాయాలంటే మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తెలియాలి. చాలా సందర్భాల్లో కోడ్ ఎలా రాస్తామంటే రాసిన కోడ్ని మళ్ళీ మళ్ళీ రాయాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. కోడ్ రాసిన తర్వాత చాలా సార్లు ప్రాబ్లమ్స్ రావచ్చు. ఏఐ మనకి ఇప్పుడు అసిస్టెంట్ లాగా ఏం చేస్తుందంటే మీరు కోడ్ రాయండి, మీకు ఎక్కడ బగ్స్ వస్తున్నాయో నేను చెప్తానని చెప్తోంది. మీరు కోడ్ రాయండి, ఎక్కడ ఇష్యూస్ వస్తాయో నేను ట్రాక్ చేస్తాను. మీరు కోడ్ రాయడానికి మీరు చేయండి, బాయిలర్ ప్లేట్ కోడ్ నేను ఇస్తానని చెప్తోంది. సో దట్స్ వాట్ ఏఐ ఈస్ డిమాండ్. ఓకే, ఇప్పుడు జావా ఫుల్ స్టాక్, జెన్ఏఐ నేర్చుకున్నారు. ఎలాంటి కంపెనీస్లో స్టూడెంట్స్కి కానీ గ్రాడ్యుయేట్స్కి కానీ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎస్, సో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉండొచ్చు అండ్ స్టార్ట్అప్ కంపెనీస్ ఉండొచ్చు, టాప్ ఎంఎన్సీ కంపెనీస్ కానీ దే ఆర్ లుకింగ్ ఫర్ జావా ఫుల్ స్టాక్ విత్ డేటా స్ట్రక్చర్స్, అల్గరిథమ్స్ అండ్ జెన్ఏఐ. అలాంటి నేర్చుకొని ప్రాజెక్ట్స్ చేసిన స్టూడెంట్స్ కోసం చూస్తున్నారు. సో కంపెనీస్ జనరల్గా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ టాప్ ఎంఎన్సీ కంపెనీస్ కానీ స్టార్టప్స్ కానీ దే ఆర్ లుకింగ్ ఫర్ క్యాండిడేట్స్. సో ఎవరైతే జావా ఫుల్ స్టాక్ నేర్చుకొని తర్వాత జెన్ఏఐలో అడాప్ట్ చేసుకొని ప్రాజెక్ట్ చేసి వచ్చారో వాళ్ళకి ఎక్కువగా డిమాండ్ ఉంది. సో ఎలాంటి ఇండస్ట్రీస్లో జావా ప్లస్ ఏ డిమాండ్ ఎక్కువ ఉందండి? సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఒకటే ఉంటాయి, తర్వాత ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, ఆ తర్వాత మనకి జనరల్గా స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి అండ్ ఏ ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్స్ చేసే ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఆల్ ద టాప్ ఎంఎన్సీ కంపెనీస్ కానీ స్టార్టప్స్ కానీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కానీ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ దే ఆర్ లుకింగ్ ఫర్ జావా ఫుల్ స్టాక్ విత్ జనరేటివ్ ఏఐ క్యాండిడేట్స్ కోసం చూస్తున్నారు. ఓకే, ఇప్పుడు డిఎస్ఏలో స్ట్రాంగ్గా ఉన్న స్టూడెంట్స్ని కానీ లేకపోతే గ్రాడ్యుయేట్స్ని కానీ చాలా కంపెనీస్ ఎక్కువ హైర్ చేసుకుంటున్నాయి. సో వాట్ వాస్ ద రీజన్? ఇంతకుముందు నేను చెప్పినట్టుగా డేటా స్ట్రక్చర్స్, అల్గరిథమ్స్ అనేది చాలా మంది స్టూడెంట్స్కి ఉన్న మిత్ ఏంటంటే అది ఓన్లీ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ మాత్రమే అనుకుంటారు. అంటే ఇంటర్వ్యూ క్లియరెన్స్ వరకు అడిగే క్వశ్చన్ అనుకుంటారు. కానీ ఒక ప్రాబ్లం ఇస్తే ఎంత క్విక్గా సాల్వ్ చేస్తారు
ఆ ప్రాబ్లమ్ని ఎన్ని వెరైటీస్లో సాల్వ్ చేస్తారనేది డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ వల్లనే తెలుస్తుంది. ఓకే. అంటే ఒక క్యాండిడేట్ యొక్క అనలిటికల్ స్కిల్స్, ఒక క్యాండిడేట్ యొక్క లాజికల్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే డేటా స్ట్రక్చర్స్ అల్గరిథమ్స్ ఉండాలి. సో కంపెనీస్ చూసేది కూడా అది. మీరు కోడింగ్ రాయడంతో పాటు జనరేటివ్ ఏఐ అడాప్ట్ చేసుకోవడంతో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తాయి. ఓకే. జావా ఫుల్ స్టాక్, జెన్ఏఐ, డిఎస్ఏలో కెరియర్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది? అది డిమాండ్ ఉందండి డెఫినెట్లీ ఫ్యూచర్. సో చాలామంది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఏఐ వచ్చింది కదా, మన జాబ్స్కి ఏమైనా ఇంపాక్ట్ ఉందా అనేది అనుకుంటున్నారు. నో అండి, ఏఐ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ అస్. అంటే కోడ్ రాయడానికి జావా డెవలపర్ ఉండాలి. ఆ కోడ్ని బాయిలర్ ప్లేట్ కోడ్ తగ్గించడానికి అండ్ బగ్ ఫిక్సెస్ చేయడానికి, కొన్ని టెస్ట్ కేసెస్ని ఇష్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏఐ ఉంది. కాబట్టి ఎవరికైతే ఇష్యూ ప్రాబ్లం అవుతుంది అంటే ఏఐని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఇష్యూ ఉంటుంది. కాబట్టి ఏఐని ఎవరైతే అడాప్ట్ చేసుకొని జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటారో డెఫినెట్లీ వాళ్ళకి ఫ్యూచర్ ఉంది. జావా ఫుల్ స్టాక్ నేర్చుకున్న స్టూడెంట్స్కి 3 to 5 yearsలో కెరియర్ గ్రోత్ అనేది వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎస్, గుడ్ ఫ్యూచర్ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ చెప్పే మాట ఏంటంటే వీ వాంట్ టు సీ అవర్ సెల్ఫ్ ఆఫ్టర్ 5 yearsలో మేము టీమ్ లీడ్ అవుతాము, ఇక మంచి సీనియర్ అవుతాము అని చెప్తుంటారు. నో, జనరేటివ్ ఏఐని అడాప్ట్ చేసుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఒక ఆర్కిటెక్ట్ లెవెల్లో కానీ, డేటాబేస్ ఆర్కిటెక్ట్ లెవెల్లో కానీ, సో ఆ లెవెల్కి వెళ్ళిపోతారు. జనరేటివ్ ఏఐ ఇంటిగ్రేటెడ్ డెవలపర్గా సెటిల్ అవుతారు. ఎందుకంటే అప్లికేషన్స్ అన్నీ అందులోనే ఉండబోతున్నాయి. ఇప్పుడు జెన్ఏఐ తెలిసి జావా ఫుల్ స్టాకర్గా ఉన్నారు, వాళ్ళకి కెరియర్లో జాబ్ అనేది ఎంత సేఫ్ ఉంటుంది? డెఫినెట్లీ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా డెఫినెట్లీ సేఫ్. ఎవరైతే జావా ఫుల్ స్టాక్ మాత్రమే నేర్చుకున్నారో వాళ్ళకి జాబ్ సేఫ్ కాదు. ఎవరైతే జావా ఫుల్ స్టాక్ తో పాటు జనరేటివ్ ఏఐని అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళ జాబ్ సేఫ్. అండ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంతోనే మనం ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతాం. ఓకే. మనం ఎవరైతే అవుట్డేటెడ్గా అడాప్ట్ చేసుకోవట్లేదో, వచ్చిన అప్కమింగ్స్ అన్ని టెక్నాలజీస్ని అప్గ్రేడ్ అవ్వకపోతే అవుట్డేటెడ్ అయ్యి. సో జావా ఫుల్ స్టాక్, జెన్ఏఐ నేర్చుకున్న ఫ్రెషర్కి శాలరీ ఎంత ఉంటుందండి? సో జనరల్గా జావా ఫుల్ స్టాక్ నేర్చుకున్న ఫ్రెషర్స్కి యావరేజ్ శాలరీ వచ్చేసి 5 lakhs ప్యాకేజ్ ఉంటుంది. 5 LPA ఉండొచ్చు యావరేజ్ ప్యాకేజ్. బట్ జనరేటివ్ ఏఐ స్టూడెంట్తో రీసెంట్గా ఒక కేస్ స్టడీలో రీసెంట్లీ మా దగ్గర కంప్లీట్ అయిన ఒక అమ్మాయికి 12.5 LPA వచ్చింది. అండ్ షీ హాజ్ రిటర్న్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ని ఇంటర్వ్యూలో రాసి వాళ్ళు అడిగారు, హెచ్ఆర్ అడిగారు, ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ వరకు కోడ్ రాయమని అడిగారు. షీ టుక్ 1 hour టైమ్ ఫర్ రైటింగ్. అండ్ రాసిన తర్వాత జనరేటివ్ ఏఐలో తను చేసిన ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అంత ప్యాకేజ్ వచ్చింది. డిఎస్ఏలో స్ట్రాంగ్ ఉన్నారు, శాలరీలో తేడా ఎలా ఉంటుంది? 3 to 5 lakhs ప్యాకేజ్లో డిఫరెన్స్ ఉంటుందండి డెఫినెట్లీ. ఒక జావా ఫుల్ స్టాక్ నేర్చుకున్న క్యాండిడేట్కి ఒక 3 to 6 lakhs వస్తే, జనరేటివ్ ఏఐ నేర్చుకున్న వాళ్ళకి 12 lakhs వస్తాయి అని చెప్పాను. బట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్తో రెడీ ఉన్న వాళ్ళకి 2 to 3 lakhs ప్యాకేజ్లో డిఫరెన్స్ రావచ్చు. అంటే హార్డ్లీ 6 to 8, 9 ప్యాకేజ్ వరకు వెళ్ళిపోవచ్చు. ఓకే. అంటే ఈ ఫీల్డ్లో శాలరీస్ హైక్ అవ్వడానికి కారణాలు ఏంటండి? శాలరీ హైక్ అవ్వాలంటే ఒకటే అండి, చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఒకసారి జాబ్ కొట్టేస్తే మన లెర్నింగ్ అయిపోయింది అనుకుంటారు. బట్ రియల్ లెర్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అవుతుందంటే జాబ్ కొట్టిన తర్వాత. సో వాళ్ళు వచ్చిన టెక్నాలజీని, ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ యాంగులర్ ఉంది, ఎవ్రీ 6 monthsకి ఒక వర్షన్ వస్తూ ఉంటుంది. సో ఆ టెక్నాలజీ కొత్త వర్షన్ నేర్చుకుంటూ అప్గ్రేడ్ అవుతున్న వాళ్ళకి శాలరీ హైక్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. హెచ్ఆర్ కానీ, ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ డెఫినెట్లీ దే విల్ రికగ్నైజ్. సో వీక్యూబ్ నుంచి కోర్స్ చేసి హై ప్యాకేజ్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఎస్ అండి. సో వీక్యూబ్ నుంచి రీసెంట్గా ఒక అమ్మాయి శరణ్య అని, ఓకే, సో బ్యాచ్ నెంబర్ 56 నుంచి ఆ అమ్మాయి షీ గాట్ ప్లేస్డ్ ఇన్ వన్ ఆఫ్ ద MNC కంపెనీ విత్ 12.5 LPA. 12.5 LPA. సో ఈవెన్ టు బి ఫ్రాంక్లీ వీ వర్ సర్ప్రైజ్డ్ విత్ దట్ నెంబర్. ఎందుకంటే ఫ్రెషర్స్ కి అంత ఆఫర్ చేస్తారు. అండ్ తనని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ డేటాబేస్ వరకు అప్లికేషన్ మొత్తం రాసి చెప్పమన్నారు. అండ్ ప్రాజెక్ట్స్ ఈజ్ వాట్, తను చాలా ప్రాజెక్ట్స్ చేసింది ఇక్కడ వీక్యూబ్లో. కోర్స్ నేర్చుకునే ప్రాసెస్లో షీ హాస్ డన్ అరౌండ్ 8 to 10 ప్రాజెక్ట్స్ చేసింది. సో కోర్ జావాలో ప్రాజెక్ట్స్తో పాటు అడ్వాన్స్ జావాలో ప్రాజెక్ట్ అండ్ స్ప్రింగ్ బూట్ విత్ రియాక్ట్, స్ప్రింగ్ బూట్ విత్ యాంగులర్, జనరేటివ్ ఏఐలో ప్రాజెక్ట్స్ చేసింది. అండ్ ఆ ప్రాజెక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి and she has proved that she is strong knowledge in data structures and algorithms. ఓకే, అందుకని అంత ప్యాకేజ్ వచ్చింది. సో వీక్యూబ్లో ఇంతవరకు ఎంతమంది స్టూడెంట్స్కి మీరు జావా ఫుల్ స్టాక్ కానీ, జెన్ఏఐ కానీ, డిఎస్ఏ నేర్పించుంటారు? ఎస్, ఆన్ ద డిమాండ్ బేసిస్. ఇప్పుడు కంపెనీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా మేము కూడా కోర్స్ని రీడిజైన్ చేసి అప్గ్రేడ్ అవుతూ ఉంటాము. సో టోటల్గా ఇప్పుడు జావా ఫుల్ స్టాక్లో వచ్చేసి మోర్ దెన్ 4,000 to 5,000 స్టూడెంట్స్ని ట్రైన్ చేశాం. 4,000 to 5,000? ఎస్. సో అండ్ ఇప్పుడు రీసెంట్గా అంటే లాస్ట్ 1 year నుంచి వీఆర్ ట్రైనింగ్ ద
డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ తో పాటు జనరేటివ్ ఏఐ టీచ్ చేస్తున్నాం. సో వీఆర్ ట్రైనింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ సెయింగ్ టీచింగ్ వీఆర్ ట్రైనింగ్ అండ్ స్టూడెంట్స్ ని ఆ అప్లికేషన్ చేసే పొజిషన్ లో పెడుతున్నాం. సో మోర్ దెన్ 1000 స్టూడెంట్స్. ఓకే, అంటే మీరు 4,000 to 5,000 అంటున్నారు, అందులో ఎంతమంది ప్లేస్ అయ్యారు? 60-70% ఆఫ్ ద స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్ అండి. సో అండ్ కొంతమంది టు బి ఫ్రాంక్లీ జాబ్స్ వచ్చి కూడా మా నోటీస్ లోకి రాని వాళ్ళు కూడా ఉండొచ్చు. ఓకే, మీకు తెలియని వాళ్ళు ఎవరైనా? సమ్ టైమ్స్ వాళ్ళు జాబ్ వచ్చేసింది ఇమీడియట్ జాయినింగ్ లోకి వెళ్ళిపోయి అక్కడ మనకి రిపోర్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఏ జాబ్ లేని ఒక స్టూడెంట్ జావా ఫుల్ స్టాక్ అండ్ డిఎస్ఏ తీసుకొని జాబ్ కొట్టిన ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్ స్టోరీ ఏమైనా చెప్తారా? సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మన దగ్గరకు వచ్చే వాళ్ళు గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ బీటెక్ మెయిన్ గా వస్తారండి. సో డెఫినెట్లీ వాళ్ళకి జాబ్ లేకుండా మన దగ్గరకు వస్తారు. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ కి జావా ఫుల్ స్టాక్ ఎక్కువ డిమాండ్ లో ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ జావా ఫుల్ స్టాక్ కోసం జాబ్ లేకుండానే వస్తారు. సో ఈవెన్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా వస్తారు. వీ హ్యావ్ ఏ గుడ్ నెంబర్ ఆఫ్ we have very good number of students got placed who came from graduates and also అంటే డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేసి కంప్యూటర్ అంటే తెలియకుండా వచ్చిన వాళ్ళు కూడా మంచి ప్యాకేజ్ లో సాలరీస్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. అండ్ రీసెంట్ గా వన్ ఆఫ్ ద స్టూడెంట్ ప్రహసిత్ అని సో హీ గాట్ ప్లేస్డ్ ఇన్ వన్ ఆఫ్ ద కంపెనీ విత్ 8.5 LPA తో ప్లేస్ అయ్యాడు. నైస్. సో వీక్యూబ్ లో జావా ఫుల్ స్టాక్, జెన్ఐఏ అండ్ డిఎస్ఏ ట్రైనింగ్ మాడ్యూల్ ని సింపుల్ గా చెప్పండి. సో జావా ఫుల్ స్టాక్ విషయానికి వస్తే మనం 3 parts గా చేసుకుందాం. జావా ఫుల్ స్టాక్ ని ఒక ఫ్రంట్ ఎండ్ HTML, CSS, Bootstrap, React and Angular. We are teaching both. And back end విషయానికి వస్తే Java, Advanced Java and frameworks such as Spring Boot, Hibernate, services, REST services and microservices. And we have included industry demand లో ఉంది కాబట్టి data structures and algorithms and GenAI ని కూడా టీచ్ చేస్తున్నాం. అండ్ బ్యాక్ ఎండ్ లో ఉన్న డేటాబేస్ విషయానికి వస్తే వీఆర్ టీచింగ్ 2 databases, రిలేషనల్ డేటాబేసెస్ లో MySQL and Oracle. MySQL and Oracle. అండ్ ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, ఇవన్నీ ఆఫ్లైన్ ఆన్లైన్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి? బోత్ అండి, బోత్. ఆన్లైన్ స్టూడెంట్స్ దే కెన్ జాయిన్ ఇన్ ద లింక్ లో జాయిన్ అయిపోయి దే కెన్ అటెండ్ అండ్ స్పెషల్ వాళ్ళకి స్పెషల్ సపోర్ట్ విల్ బి గివెన్ బై ది ల్యాబ్ కోఆర్డినేటర్స్. మన దగ్గర స్పెషల్ ల్యాబ్ కోఆర్డినేటర్స్ ఉంటారు, వాళ్ళు ఆన్లైన్ స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తారు. అండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఆఫ్లైన్ లో వస్తారు, వాళ్ళకి స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఓకే, సో వీక్యూబ్ లో స్టూడెంట్స్ కి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే ఏఐ యూసేజ్ కానీ డిఎస్సి ప్రాక్టీస్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయండి? సో స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఎలా అంటే వాళ్ళని ప్రాజెక్ట్ చేసేలాగా ప్రిపేర్ చేస్తామండి. కోర్ జావాలో వచ్చేసి అరౌండ్ 10 to 15 ప్రాజెక్ట్స్ చేస్తారు. కన్సోల్ బేస్డ్ అప్లికేషన్స్ చేస్తారు, ఈవెన్ ఫ్యూ గేమ్స్ అప్లికేషన్స్ చేస్తారు. అండ్ అడ్వాన్స్ జావాలోకి వచ్చేసి ఒక అడ్వాన్స్ జావా ప్రాజెక్ట్ అండ్ స్ప్రింగ్ బూట్ విత్ రియాక్ట్ అండ్ యాంగులర్లో అప్లికేషన్స్ చేస్తారు. సో ఆ అప్లికేషన్స్తో పాటు జనరేటివ్ ఏఐలో ఒక చాట్ బాట్ కైండ్ ఆఫ్ రికమెండేషన్ సిస్టమ్ లాంటిది, ఏఐ సిస్టమ్స్ లాంటిది ఇంటిగ్రేషన్ చేస్తాం అన్నట్టు. సో దాంతోపాటు డేటా స్ట్రక్చర్స్ కోసం మనం మన రెగ్యులర్లో ల్యాప్టాప్లో ప్రాక్టీస్ చేయడం కాకుండా లీడ్ కోడ్, హ్యాకర్ లాంటి ప్లాట్ఫామ్స్లో కూడా ప్రాక్టీస్ చేస్తాం. వీక్యూబ్లో రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ, మాక్ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే కోడింగ్ రౌండ్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయండి? డెఫినెట్లీ అండి. సో స్టూడెంట్స్ ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా కూడా తన రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ అవ్వాలి ఫస్ట్. ఎందుకంటే మనకంటే ముందు కంపెనీకి వెళ్ళేది రెజ్యూమేనే కాబట్టి అది జాబ్ డిస్క్రిప్షన్ కి మ్యాచ్ అవ్వాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక భయం ఉంటుంది. ఆ భయం పోగొట్టాలంటే అలాంటి భయపడే సిచ్యువేషన్స్ చాలా క్రియేట్ చేయాలి. సో దట్స్ వాట్ వీ బిలీవ్ స్ట్రాంగ్లీ దట్ మాకప్ ఇంటర్వ్యూస్ ఆర్ ద గేమ్ చేంజర్స్. సో వాళ్ళని ప్లేస్ చేసి ఇండస్ట్రీలో ఎలా అడుగుతారు, క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది అలాంటి క్వశ్చన్స్ రిపీటెడ్ గా అడిగి సో వాళ్ళ భయాన్ని పొడగొట్టి ఇంటర్వ్యూకి పంపిస్తాం. జనరల్లీ వి డు. వీక్యూబ్ లో వన్స్ కోర్స్ పూర్తయింది, సో ఎన్ని రోజుల్లో ఇంటర్వ్యూకి పంపిస్తారు? సో క్వశ్చన్లో చిన్న చేంజ్. కోర్స్ పూర్తయిన తర్వాత ఇంటర్వ్యూకి పంపించడం కాకుండా 70-75% అయిన కోర్స్ అయిపోయిన తర్వాత నుంచే కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ని బట్టి అప్పటి వరకే ఒకవేళ కంపెనీ ఎక్స్పెక్టేషన్స్లో వాళ్ళ కోర్స్ అయిపోయింది అంటే వాళ్ళని పంపించడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఇలా కూడా ఉంటుందా? అంటే ఒక 6 months ఆఫ్ డ్యూరేషన్ కోర్స్ ఇది. సో 6 months కోర్స్లో 4 monthsకే ఒక కంపెనీ రిక్వైర్మెంట్ వస్తుంది. వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టుగా ఆ 4 monthsలో వాళ్ళ కోర్స్ అయిపోతే వాళ్ళని పంపిస్తూ ఉంటాం. సో దట్స్ వాట్ వి జనరల్లీ వి డూ ఇట్. అండ్ బిఫోర్ ఇంటర్వ్యూ పంపించే ముందు కూడా ఒక స్పెషల్ గ్రూమింగ్ సెషన్స్ చేస్తాము. అంటే మన దగ్గర నాలెడ్జ్ వచ్చేసింది, బట్ ఇంటర్వ్యూలో ఎలా ప్రజెంట్ చేయాలి అనేది స్పెషల్ గ్రూమింగ్ చేస్తూ ఉంటాం. అంటే జాబ్ వచ్చేంత వరకు స్టూడెంట్స్కి వీక్యూబ్ ఎలా సపోర్ట్ చేస్తుంది? ఎస్, డెఫినెట్లీ దే హ్యావ్ టు స్టే విత్ అస్. వాళ్ళు ఖచ్చితంగా మాతో ఉంటారు. అండ్ మేము 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అని చెప్తూ ఉంటాము, బట్ స్టూడెంట్స్ని మాతో హోల్డ్ చేయడం వల్ల 100% ప్లేస్మెంట్ గ్యారంటీ చేస్తున్నాం. ఇన్ కేస్ ఒక స్టూడెంట్ కోడింగ్ బేసిక్స్లో వీక్గా ఉన్నాడు,
వాళ్ళకి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? ఎస్. సో, యాక్చువల్‌గా మన ప్రాసెస్‌లో ట్రైనింగ్ ఇచ్చే ప్రాసెస్‌లో స్పెషల్ ఫోకస్ చేస్తాం. ఎవ్రీ స్టూడెంట్ పైన స్పెషల్ ఫోకస్ చేస్తాం. ఓకే. అండ్ మన దగ్గర 10 మెంబర్స్ ల్యాబ్ కోఆర్డినేటర్స్ ఉంటారు. ఓహ్! ఓన్లీ ఫర్ జావా ఫుల్ స్టాక్. హ్మ్. సో, ఆ 10 మెంబర్స్ ల్యాబ్ కోఆర్డినేటర్స్ కూడా ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ చేసి, ఆ స్టూడెంట్ పర్సనల్‌గా ఎక్కడ ల్యాక్‌లో ఉన్నాడు, హ్మ్. ఎక్కడ అండర్‌స్టాండింగ్‌లో మిస్ అవుతోంది అనేది చూసి వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి ఎవ్రీ డే ఫోకస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు డిఎస్ఏ, జెన్ఏ ఈ కాన్సెప్ట్స్ అర్థం కావడానికి సింపుల్‌గా ఎలా మీరు టీచ్ చేస్తుంటారు స్టూడెంట్స్‌కి? యెస్. సో, టెక్నికల్‌గా టీచ్ చేయడం వల్ల సమ్‌టైమ్స్ కొంతమంది స్టూడెంట్స్‌కి ఒకసారి చెప్తే అర్థమవుతుంది. హ్మ్. కొంతమందికి 5 టైమ్స్ చెప్పాలి. కొంతమందికి 10 టైమ్స్ చెప్పాలి. ఓహ్! బట్ అందరికీ అర్థమయ్యే భాష ఏంటంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. హ్మ్. రియల్ టైమ్ సిట్యుయేషన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు డిగ్రీ నుంచి వచ్చినా, బీటెక్ నుంచి వచ్చినా, ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా, బ్రాంచ్ నుంచి వచ్చినా ఈజీగా అర్థమవుతుంది. సో, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని సమ్‌టైమ్స్ రోల్ ప్లే అంటే వాళ్ళ స్టూడెంట్స్‌లోనే కొంతమందిని నేమ్స్ రిఫర్ చేస్తూ చెప్తూ ఉంటాం. సో వీక్యూబ్‌లో జావా ఫుల్ స్టాక్, జెన్ఏ అండ్ డిఎస్ఏ నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? సో, ఎవ్రీ 15 డేస్‌కి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉంటుందండి. యెస్. నెక్స్ట్ ఇప్పుడు ఫెస్టివల్ తర్వాత ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. కంటిన్యూయస్ ప్రాసెస్. యెస్. ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ఎవ్రీ 15 డేస్‌కి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. అంటే ఈ కోర్స్‌లో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు? ఇప్పుడు ఫ్రెషర్స్ గానీ, లేకపోతే గ్రాడ్యుయేట్స్ కానీ, అంటే కొంతమందికి కెరియర్ గ్యాప్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు గానీ, ఎవరికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది? యెస్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళందరూ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ బీటెక్ వాళ్ళు ఉంటారు. అండ్ డిగ్రీ వాళ్ళు కూడా జాయిన్ అయిపోవచ్చు. ఓకే. అండ్ ఇయర్ గ్యాప్ గురించి వాళ్ళ గురించి మాట్లాడితే థ్యాంక్స్ టు ఐటీ ఇండస్ట్రీ స్టిల్ 21, 22, 23, 24, 25 పాస్ అవుట్ వాళ్ళని కూడా ఫ్రెషర్స్ లాగానే కన్సిడర్ చేస్తున్నారు. ఓహ్! కాబట్టి ఈ రోజుల్లో టెక్నికల్‌గా అడ్వాన్స్‌మెంట్ ఉంటే కెరీర్ గ్యాప్ కూడా ఇండస్ట్రీస్ కన్సిడర్ చేయట్లేదు. సో, ఏం చూస్తున్నారంటే టెక్నికల్‌గా సౌండ్ ఉన్నారా లేదా అని చూస్తున్నారు. ఓకే. ఈవెన్ కంపెనీస్ ఆర్ ఆల్సో ఆస్కింగ్ 23 నుంచి 25, 22 నుంచి 25 పాస్ అవుట్ వాళ్ళని కూడా అడుగుతున్నారు. సో ఇంటర్వ్యూ చూస్తున్న ఉద్యోగం లేని యూత్‌కి, అంటే జాబ్‌లెస్ యూత్‌కి మీరిచ్చే మెసేజ్ ఏంటి? యెస్. స్టూడెంట్స్ వాళ్ళు ఒకసారి వాళ్ళతో సెల్ఫ్ టాక్ చేసుకోవాలి. ఎందుకు ఖాళీ ఉన్నారనేది. ఇండస్ట్రీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువున్నాయి. ఎక్కడున్నాయి? అండ్ వాళ్ళు ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అంటే ఇండస్ట్రీకి ఎక్స్‌పెక్టేషన్స్‌కి దగ్గరగా వెళ్ళాలి. ఓకే. ఆ ఇండస్ట్రీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏమున్నాయో రోజు ఒకసారి ఆ ఇండస్ట్రీ ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఒక్క పాయింట్ అయినా కవర్ చేశారా అని చెక్ చేసుకోవాలి. సో, డైలీ ఒక పాయింట్ నేర్చుకోవాలి అంతే. పెద్దగా హార్డ్ వర్క్, సిన్సియారిటీ లాగా కాకుండా సో, డైలీ ఒక కొత్త పాయింట్ నేర్చుకొని కన్సిస్టెంట్‌గా ఒక 1 మంత్ చేస్తే చాలు. సో, దే కెన్ గెట్ ఇంటూ ఐటీ ఇండస్ట్రీ. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు గానీ, లేకపోతే స్టూడెంట్స్ ఎవరైనా వీక్యూబ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, సో మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళు? సో, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మన దగ్గరకు వచ్చేవాళ్ళు, జాయిన్ అయ్యేవాళ్ళు రిఫరల్స్‌తో వస్తారు. Okay. అండ్ దోస్ అంటే ఎవరైతే ఇక్కడ కోర్స్ కంప్లీషన్ అయిపోయి వాళ్ళు సాటిస్ఫాక్టరీతో వాళ్ళ ఫ్రెండ్స్‌కి రిఫర్ చేస్తారు. అండ్ ఈ మధ్య కాలంలో చాలా మంది స్టూడెంట్స్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి Yeah. అక్కడి నుంచి వస్తున్నారు. అంటే రివ్యూస్ చూస్తూ ఉంటారు. వాక్-ఇన్స్ కూడా వస్తూ ఉంటారండి. వి ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ KPHP. దే కెన్ కమ్ డౌన్ టు ఆఫీస్ పర్సనల్లీ వచ్చి మా డెమో సెషన్స్ అటెండ్ అయ్యి కూడా జాయిన్ అవుతారు. డెమో సెషన్స్ ఎలా ఉంటాయండి? ఎస్. డెమో సెషన్స్ ఎవ్రీడే డెమో సెషన్ ఉంటుంది. నేను శ్రీకాంత్ సార్ ఇద్దరము డెమో ఇస్తూ ఉంటాము. అండ్ వి విల్ బి గివింగ్ ఏ రోడ్ మ్యాప్ ఫర్ హౌ ద 6 months విల్ బి. ఓకే. అండ్ ఎలా జాబ్కి రెడీ అవ్వాలి అనేది చెప్తామండి. గ్రేట్ ఇంటర్వ్యూ విత్ యూ అండి విశ్వనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.